everyone, I am Dr. Sudha from Sudha Hospital. సో ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చేసే ఫస్ట్ స్కానింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ స్కాన్లో మనం ఏమేమి చెక్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది. సో యూట్రస్లో ఫామ్ అవ్వడం అనేది నార్మల్ థింగ్, బట్ సమ్ టైమ్స్ 1 in 100 ప్రెగ్నెన్సీస్ యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది రిస్క్ అవుతుంది. సో ముందు మనం అది గుర్తించాలి. సో స్కాన్లో ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేస్తాం. సపోజ్ యూట్రస్లోనే ఫామ్ అయింది, సో అప్పుడు దాని సైజ్ ఎంత ఉంది, ఆ శాక్ యొక్క సైజ్, అండ్ లోపల యోగ్ శాక్ ఫామ్ అయిందా, ఫీటల్ పూల్ ఫామ్ అయిందా, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందా, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తామన్నమాట. సో వీటి వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు లేడీ చెప్పిన డేట్స్ ప్రకారంగా మేము ఎన్ని వీక్స్ అనేది ముందుగా రాసుకుంటాం. సో తను చెప్పిన విధంగా 6 weeks అనుకోండి, స్కానింగ్లో కూడా అంత కరెక్ట్గా గ్రోత్ ఉందా, 6 weeks అంటే చూపిస్తుందా, లేదు ఏమైనా డిస్పారిటీ ఉందా అనేది కూడా చెక్ చేస్తాం. సో దట్ ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటే జెస్టేషనల్ ఏజ్ని మనకి లాస్ట్ డెలివరీ టైంకి కన్ఫ్యూజన్ ఉండదు. లైక్ డెలివరీ డేట్ మరి స్కానింగ్ డేట్ తీసుకోవాలా, లేదు ఆమె డేట్స్ తోటి క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ ఉండదు. దట్స్ వై దీన్ని మనం డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. దట్ మీన్స్ వీ విల్ గెట్ ద డెలివరీ డేట్ ఆల్సో ఫ్రమ్ దిస్ ఎర్లీ స్కాన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యూట్రస్లో కూడా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. కొంతమందికి బై బర్త్ వాళ్ళ యూట్రస్లో బైకార్నెట్ యూట్రస్ అంటే రెండుగా చీలి ఉండడం కానీ, లేదు సెప్టేట్ యూట్రస్ కానీ అంటే లోపల ఒక పార్టీషన్ లాగా ఏర్పడడం కానీ, ఇలాంటివి ఉండొచ్చు. సో అవి వాళ్ళకు వాళ్ళ హెల్త్లో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో స్కాన్ చేసినప్పుడు మాత్రమే మేము గుర్తించగలం. ఇవి గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ అవి గనక ఉంటే మనం ఫస్ట్ నుంచే వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కోర్స్ ఎలా ఉండొచ్చు డెలివరీ అనేది కూడా చెప్తామన్నమాట. అండ్ ఇంకొకటి, కొంతమందికి ట్విన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో ట్విన్స్ అనేది కూడా చాలా స్టార్టింగ్ వీక్స్లోనే గుర్తించవచ్చు. లైక్ 6 weeks నుంచి కూడా మనం ట్విన్స్ ఉన్నారనేది గుర్తించవచ్చు. అండ్ ఆల్సో ఆ ట్విన్స్ కూడా డిసిడిఏ అంటే రెండు సెపరేట్గా ఫామ్ అయిన బేబీసా, లేదు రెండు కామన్గా వాల్ అటాచ్ అయిన బేబీసా, లైక్ ఎంసిడిఏ ట్విన్సా అనేది కూడా గుర్తించవచ్చు. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ ఉన్న చుట్టూ వాళ్ళకి ఏమన్నా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వంటివి ఉన్నాయా, లేదు ఈ ఓవరీస్లో ఏమన్నా సిస్ట్ల వంటివి ఉన్నాయా, ఇవి కూడా గుర్తించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా తర్వాత స్కాన్స్లో తెలియదా అంటే, ఈ యూట్రస్ అనామలీస్ కానీ, సమ్టైమ్స్ ఫైబ్రాయిడ్స్ కానీ తర్వాత మంత్స్లో లైక్ 5 months తర్వాత యూట్రస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనం అవి గుర్తించడం కూడా కష్టం. సో ఈ ఎర్లీ స్కాన్లో మాత్రమే ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ చేసే స్కానింగ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.